కాఫీ తీసుకున్నా. వద్దు బాబా, నాకు తీసుకున్నా. ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, తీసుకో. ఏమా నీ పేరన్నా? జాను కదా, తెలుసు తెలుసు. ఫ్లాష్ బ్యాక్ లో క్యాచ్ చేసిన. నీకు సాంబార్ ఇష్టమే కదా? ఇక్కడ కూడా సాంబార్ అంట. ఇంటికి రాగానే నీకు ఇంకో సాంబార్ చేసి పడతాను అంతే. మెడిసిన్ కూడా అవసరం లేదమ్మా, సాంబారే మెడిసిన్ మరి పనిచేయను. అంటే క్యాన్సర్ కూడా సాంబారే మెడిసిన్ అని మా వదిన ఫీలింగ్. ఏ ఈరియా, ఇంటికి రాగానే నా చేతి సాంబార్ తిని నా మాదిరి అందంగా తయారవుతుంది చూడు. నవ్వింది. హ్యాపీయా? హలో, జాను నాది. ఇప్పుడు దాకా అక్కడ ఉంది, ఇప్పుడు నుంచి ఇక్కడ ఉంటుంది. కాఫీ తాగపో. అరే పోయా. హ్యాపీ కదా, అన్నీ సర్దుకుపోతాయి నాన్న. కొద్దిగా పెయిన్ ఉంటుంది, నో ప్రాబ్లం. ట్విన్స్ 1 hour లో డెలివరీ అయిపోతుంది. ఇతనేనా మీ హస్బెండ్? ప్రెజెంట్ మేడం. యు మీన్ హస్బెండ్ ఆర్ రబ్బర్ బ్యాండ్? హస్బెండ్ అండి. మీ వైఫ్, ఓన్ అసెట్, ఓన్ కష్టార్జితం. మీరేదో కావాలన్నారు? 1 hour లో ఆపరేషన్, మీ సంతకం కావాలి. దట్స్ ఆల్. శిరోమణి 1 hour లో ఫట్మన్ కని లట్మన్ వచ్చాయి. ఐఎమ్ అవుట్. చా, మీ దగ్గర ఏ శిల్పాలు కూడా ఉన్నాయి ఆర్కియాలజీ గారు? ఆర్కియాలజీ? అతనెవరు? అది నేనే. మాకు తెలుసు. హాస్పిటల్ ఇంత దూరం ఉన్నా ఇక్కడ దాకా వచ్చారేంటి? పరిస్థితి రీత్యా రావాల్సి వచ్చింది. అవును, బ్యాడ్ హ్యాబిట్స్ బనీను డ్రైయర్ లాంటివి అన్నారు, మరి ఇదేంటి? ఇవి బ్యాడ్ హ్యాబిట్స్ కింద రావు బాబు. మరి చిన్న చేంజ్ ఓవర్. చేంజ్ ఓవర్, రిలాక్సేషన్. మరి ఊటీ తవ్వకాలు అనేవారు? పని చేయాలంటే ఊటీ, రిలాక్స్ అవ్వాలంటే కోటి. ఓహో, గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా అని సామెత ఉంది, ఐడియా ఉందా? యు మీన్ బ్యాండ్ మేడం? యా. నో ఐడియా. ఇప్పుడు ఐడియా వస్తుంది, రండి. ఇంట్లో అంత అందమైన భార్యను పెట్టుకునే ఏం పాడు పనులు సార్? ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తామా బాబు? హోమ్ థియేటరే, మల్టీప్లెక్సే. చా కాదు బాబు. నీకో విషయం చెప్పనా? భార్య ఇంట్లో పూజ గది లాంటిది, 2 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేవు. గర్ల్ ఫ్రెండ్ రిసార్ట్ లాంటిది, రిలాక్స్ అవుతూనే ఉండొచ్చు. వీటి వల్ల మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది, ఆలోచనలు బాగా వస్తాయి. అసలు ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? ఇంటి దగ్గర జస్ట్ నేను అలా ఇంట్లోకి వెళ్ళగానే మా ఆవిడ ఎదురొస్తుంది. పద్మ, నిన్నటి నుంచి నువ్వే నా కళ్ళ ముందు మెదులుతున్నావురా. 2 రోజులు పనున్నా సరే వదిలేసి వచ్చేసాను. నిన్ను చూడగానే నా మనసు ప్రశాంతంగా ఉంది. అంతే, దెబ్బకి దానికి సోలం బాతిగా. ఒక్క దెబ్బకి 4 కూరలు చేసి పెడుతుంది. ఇంకొంచెం వేసుకోండి. 4 కూరల్ని అలా అలా టచ్ చేసి వదిలిపెడతాను. పద్మ, నీ చేతి వంట తింటూ చచ్చిపోవచ్చు తెలుసా? అంతే, దానికి డబల్ సోలం బాతికి అయిపోద్ది. కానీ ఇవన్నీ తినలేకపోతున్నాను. బయటపడేయాలంటే ప్రాణం ఒప్పటం లేదు పద్మ. మీరుండండి, మీరేం బాధపడకండి, నేనున్నాను కదా. అన్ని గబ్బా 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 తినేస్తే అది ఫట్, నేను ఫిట్. అది పడుకుంటుంది, నన్ను పడుకోనిస్తుంది. సార్, ఈ విషయం మీ భార్యకు తెలిస్తే? దానికంత బుర్రలేదు బాబు, అదో పెద్ద దద్ది. అసలు దీని కడుపు కారణం అదే తెలుసా? అవునా? అవును అంటారేంటి? ఏమే మనకు పిల్లలు పుట్టడం లేదే, వెళ్ళి చెక్ చేయించుకుందాం రా అన్నాను. నేను రాను, కావాలంటే నువ్వే వెళ్ళి చెక్ చేయించుకొని ఒక తోపు తోసింది. వెళ్ళే చెక్ చేశా, సక్సెస్, డబుల్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మీరు భగవద్గీత అట్టేసుకున్న బూతు బుక్లా ఉన్నారండి. అట్టను చూసి అంచనా వేయటం మీ తప్పు. ఏదైనా తిరగేస్తే కదా తెలిసేది అది అట్ట రొట్ట అని. నాకంటూ ఓ టేస్ట్ ఉంది బాబు. ఓహో, ఆడదంటే కోటిలా కసకసలాడుతుండాలి గాని మా పద్మల ఎండు చేపకి చేరుగట్టినట్టు. పద్మ గారు, మీరు చేపకి చీర కట్టినట్టుంటారా? పద్మ, నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఫస్ట్ నుంచి ఉంది. అంటే డిస్కషన్ అంతా విన్నదా? పోసుకొచ్చినట్టు. ఏమో ఏడస్తా ఉంటుంది. ఊటీ అని కోటి పోతే వదులుతామా? దొరికింది గొర్రె. నేను ఎండు చేప, నువ్వేమో టీవీ అంట, అదేమో థియేటర్ అంట. అది థియేటరా? నువ్వేమో పూజా రూమ్ అంట, అదేమో రిసార్ట్ అంట. ఈడు తింటాడు, ఆడు ఉంటాడు. ఇవన్నీ గుర్తు పెట్టుకుందిరా బాబోయ్. ఆగవే, నువ్వు కూడా వెంటబడి చెప్తాడు.
ఎన్నమాగది వదలం. ఇప్పుడు చెయ్యి తవ్వకాలు. Yes, వచ్చింది గొర్రె. జి, 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 యా. అబ్బా నీ దగ్గర చాలా నేర్చుకోవాలి బాబు. సారీ సార్, నేనంత గొప్పవాణ్ణి కాను. అబ్బా ఆ, అబ్బా అబ్బా. అన్ని టెస్టులు చేయించుకోండి. అలాగే